ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజు సాగర్ ఉన్నారు. చెప్పండి, నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు ₹1 మంది లాభం జరిగిందా? లాభం జరగకుంటే రైతులు ఊకోరబ్బా. లాభం ఏదన్నా ఇంట్లో అన్నం తిన్నప్పుడు మంచిగా అయితే ఆరోగ్యం డాక్టర్ దగ్గర పోతే ఆరోగ్యం బాగా అయితేనే డాక్టర్ దగ్గర పోతారు. ఇలా 10 సంవత్సరాలు అంతకుముందు నీళ్ళు ఎట్లుండే ఇప్పుడు రైతులు ఎట్లుండే అంతకుముందు ఇప్పుడు క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది. అంతకుముందు నీళ్లు లేకుంటే ఎన్ని లక్షల రూపాయలకి ఎకరం పోతుందో, నీళ్ళు వచ్చిన తర్వాత ఎన్ని లక్షల రూపాయలు ఎకరం పోతుందని ప్రజలందరికీ ఒక అవగాహన ఉన్నది. కానీ వాళ్ళు మేమేదో 2,000 ఇచ్చినాం, మేమేదో 4,000 ఇస్తాం, వాళ్ళు వచ్చి 4,000 ఇస్తామని ఒక కళ్ళబుల్లి మాటలు నమ్మిండ్రు. నిజంగా అరే వీళ్ళు వచ్చిర్రు కదా ఇంకా వీళ్ళకంటే ఎక్కువ చేస్తారేమో ఒక ఆశపడి చేసారు తప్ప ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నష్టం అనేది లేకుంటే, ఇలా నష్టం లేకుంటే దాన్ని రిపేర్ చేయవచ్చు కదా. ఎందుకు దాచిపెట్టి ఎందుకు దాన్ని నష్టం చేయాలని, ప్రజలకు నష్టం చేయాలని చూస్తుండ్రు. ఇప్పుడు నువ్వు పెద్ద ఇల్లు కడతావు, ఎక్కడనో చిన్న పర్రే వస్తుంది, లేకుంటే కలర్ బాల్ లేకుంటే దాన్ని పెయింట్ వేసి ఇల్లుని మొత్తాన్ని అయితే కూలగొట్టావు కదా. ఇలా అక్కడ ఇంత పెద్ద ప్రాజెక్టులో ఒక చిన్న దగ్గర కుంగింది, దానికి ఎన్డీఎస్సీ రిపోర్ట్ వచ్చింది. నేను ఏమంటున్నా, దేశంలో ఇలా ఎస్ఎల్బి సంగతి ఏంది? ఎన్డీఎస్సీ రిపోర్ట్ అంటారు కదా, ఎన్డీఎస్సీ రిపోర్ట్ కూడా ఏదైతే ప్రామాణికాలు ఉంటాయో ఆ మెజర్మెంట్స్ ఉంటాయో లేకపోతే ఆ రిక్వైర్డ్ ఆ పరిస్థితులు ఉంటాయో దానికి అనుగుణంగా ఈ ప్రాజెక్ట్ నిర్మించలేదు. ఎన్డీఎస్సీ రిపోర్ట్ కూడా కంప్లీట్గా ప్రాజెక్టును తేటతెల్లం చేసింది. ఒక వైట్ ఎలిఫెంట్ లాగా వాడుకున్న పరిస్థితి కనబడుతుందని చెప్పేసి అని వార్తలు వస్తున్న నేపథ్యంలో దాని గురించి నేను ఎన్డీఎస్సీ ఇది కట్టిన ప్రాజెక్ట్ ఎవరు? ఎల్ఎన్టీ వాళ్ళు కట్టి ఎల్ఎన్టీ వాళ్ళ నమ్మక ప్రామాణిక కట్టకుంటే ఇలా బీజేపీ ఆఫీస్ కట్టింది ఎవరు? ఇలా మీరు కాంగ్రెస్ ఆఫీస్ కట్టింది ఎవరు? అదే ఎల్ఎన్టీతో మీరు కట్టించుకున్నారుగా. ఇలా మీరు ఇచ్చిన రిపోర్టుని ఎల్ఎన్టీ వాడు పడేసిండు. ఇది మొత్తం కూడా వాంటెడ్లీ మీ బీజేపీ ఆఫీస్ కాంగ్రెస్ పార్టీలో కలిసి కూర్చున్న రిపోర్ట్ తప్ప ఇది మేము ఒప్పుకోనని ఎల్ఎన్టీ వాళ్ళు. ఎందుకంటే కట్టింది ఇప్పుడు ఎంతవరకు అడ్మినిస్ట్రేషన్ కేసీఆర్ గారు నిర్ణయాలు తీసుకుంటారు, కట్టించేది ఉండదు. కట్టించాల్సినటువంటి వాళ్ళు ఎట్లా కట్టాలి ఏందనేది దానికి వాళ్ళకి ఒక పద్ధతి ప్రకారం ఆ నిర్మాణం చేసే కంపెనీ చూసుకుంటుంది. ఆ నిర్మాణం చేసే కంపెనీ మీరు చెప్పిన దాని ప్రకారం కాకుండా మీ ఇష్టం ఉన్నట్టు రిపోర్ట్లో పెడితే ఆ కంపెనీ కూడా ఒప్పుకోలే. మీరు చూడండి ఎల్ఎన్టీ వాళ్ళు, ఇది ఖచ్చితంగా కానే పరిస్థితి. ఇలా అలాంటి కంపెనీ కట్టలేని కంపెనీకి మీరెందుకు ప్రాజెక్టులు కట్టించారు? ఇలా మీరు ఎస్ఎల్బిసి ఏమైంది? ఇవాళ ఎన్ని రిటైనింగ్ వాళ్ళు పోయినాయి? ఇవాళ నిన్నటికి నిన్న 450 కోట్లు చెర్లపల్లె కడితే ఇలా వర్షం వస్తే మొత్తం నీళ్లు ఉన్నాయి. ఇవాళ అట్లాంటి దేశంలో ఎన్ని ప్రాజెక్టులు జరుగుతూ ఉంటాయి. ఇలా ఇంత కూడా కనీసం దాని దరిదాపులో కూడా పోలే. మీకు ఓన్లీ ఇది ఒకటే ప్రాజెక్ట్ ఎందుకు కనిపిస్తూ ఉంది? ఇట్లాంటి ఎన్నో దేశంలో ఇలా గుజరాత్లో జరిగినాయి, ఎన్నో వేరే రాష్ట్రాలు అన్నీ జరిగినా కూడా అలాంటి ఏజెన్సీలు కనీసం దరిదాపులో కూడా పోకుండా వాళ్ళకు అనుగుణంగా వాళ్ళకు బయటికి రాకుండా వాళ్ళకు అనుగుణంగా రిపోర్ట్లు ఇచ్చి ఇక్కడ కట్టింది కేసీఆర్ గారు కాబట్టి ఆయనని బదనాం చేయాలి, ఆయన్ని ఇబ్బంది పెట్టాలి. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ప్రజలకు నష్టమవుతుందా లాభమవుతుందా ఆలోచన లేదు. ఎంతసేపు రాజకీయ ఒత్తిడి, రాజకీయ కక్షలతోనే కక్ష సాధింపు చర్యతోనే చేస్తారు తప్ప ఇలా ఆల్రెడీ కమిషన్ కూడా ఎన్నిసార్లు ఎక్స్టెండ్ చేశారు? 7వ సారి 8వ సారి. ఆయన ఆల్రెడీ కమిషన్కి ఒక క్లారిటీ ఉంది, దీంట్లో ఏం లేదని. అయినా కూడా ఎక్స్టెన్షన్ చేసి ఇది అయిపోయిన తర్వాత ఇంకేం చేయాలి అనే ఆలోచన తప్ప, అరే మనం ఇది జరిగింది కదా, మనకు ప్రజలు అవకాశం ఇచ్చారు, ప్రజల కోసం చేయాలి, ప్రజల ఆలోచనల కోసం మనం పనిచేయాలన్న ఆలోచన లేదు. ఇలా వాడు పెండింగ్ పెట్టడం వల్ల ఎవరికి నష్టమైంది, ఎవరికి మంచిగా అవుతా ఉంది? మీ గురువుకు మంచి ఇవాళ బంకిచర్ల నీళ్ళు తీసుకుపోవాలంటే ఇక్కడ రిపేర్ చేయొద్దు. నిన్నటికి చెప్పాడు, నేను చిన్నప్పుడు నేర్చుకుంది బీజేపీలో, పెద్దగా అయిన తర్వాత టీడీపీలోనే గురువు గారి దగ్గర నేర్చుకున్నా, ఉద్యోగం చేస్తుంది కాంగ్రెస్లో. అంటే నువ్వు ఒక్క ముఖ్యమంత్రి ఆయనకి ఎన్ని ఉన్నాయి? 2 పార్టీలు ఆయననే ఏ వేదికలో పోయినా క్లియర్ కట్గా చేస్తుండే. కానీ నువ్వు ఇవాళ అన్ని మాటలు మాట్లాడుతున్నావు. ఇవాళ ఇక్కడనే ఉన్నాం బీఆర్ పార్టీలు మారితే తప్పింది. రాజకీయ జీవితంలో ఇలా కేసీఆర్ కూడా ఫస్ట్ కాంగ్రెస్లో ఉండే, తర్వాత టీడీపీలోకి వచ్చిండు, తర్వాత పార్టీ పెట్టుకున్నాడు. పార్టీలు మారడం తప్పేం కాదు. పార్టీలు మారడం తప్పట్లేదు. ఏ పార్టీలు ఉన్నా ఆ పార్టీ ఆలోచన విధానాలకు పార్టీలకు అనుగుణంగా పనిచేసే విధానంగా ఎవరైనా మార్చవచ్చు. పార్టీలు మారొద్దని నేను చెప్పాలంటే పార్టీలకు అనుగుణంగా వాళ్ళ నిర్ణయాల ప్రకారమే నువ్వు ఈ పార్టీలో ఉండి వేరేటోళ్ళకి పనిచేస్తామని చెప్పొద్దంటే ఈ పార్టీలో ఉండి నేనేమంటున్నా, ఇదే బీజేపీ వాళ్ళు ఇలా ఎన్ని సంఘాలు జరుగుతున్నాయి. ఇలా మొన్న మిస్ వరల్డ్ కావచ్చు, హైడ్రా కావచ్చు, ఎన్ని సంఘాలు జరుగుతున్నా ఒక్క బీజేపీ పార్టీ వాళ్ళని ఎవరైనా గట్టి ఒక్కరో ఇద్దరో మాట్లాడుతున్నారు. ఎవరన్నా మేము చిన్నది చేస్తే మొత్తుకున్నాను ఇలా ఆ గొంతులను నెట్టుకుని అని 100 అరే నేను ఆయన చెప్పింది కుమ్మక్కనే, దాంట్లో వేరే ఆప్షనే లేదు. కుమ్మక్కైనా ఒక ఆయన నిన్న జిహెచ్ఎంసీ ఆఫీస్లో పోయి ఈయననే వార్నింగ్ ఇస్తుంది. ఒక ఎంపీ, ఒక కార్పొరేటర్ గురించి ఈయననే వార్నింగ్ ఇస్తాడు. ఎవరి గురించి ఎవరు పనిచేస్తారు తప్ప ఇలా క్లియర్ కట్గా ప్రజలు గమనిస్తూ ఉండరు. ఇద్దరు కలిసి ఒకరిని కొట్టాలన్న ఆలోచనతో ఒక ప్రాంతీయ పార్టీని తీసేయాలంటే రాజకీయ నేషనల్ పార్టీ 2 మేము ఒక్కటే కావాలి. నువ్వన్నుండు లేకుంటే నేనుండా, మధ్యలో ఎవడు ఉండదు. ఇదే సిద్ధాంతంతో పోతారు తప్ప వేరే ఆలోచన లేదు. ఖచ్చితంగా అదే విధంగా పనిచేస్తూ ఉంటారు. అంటే చాలామంది మేధావులు చెప్పే మాట ఏంటంటే చారణ మురిగికి బారిన మసాలా అన్నట్టు
ఈ 10,000 కోట్ల కరెంటు బిల్లు ఏంది, బాహుబలి మోటార్లు ఏంది, ఇలా ఒక ఎకరంలో ఒక 30,000 పంట పండితే 60,000 ఖర్చు జరుగుతుంది దాని మీద అని చెప్పని చెప్తున్న వాదన. నేను ఏమంటున్నా, అది నువ్వు అన్నావు కదా, చాలా మంది మేధావులు ప్రజల కోసం ఇప్పుడు నీళ్లకు విలువ కట్టదు తప్ప. నీళ్లు ఇవ్వాల వాటర్ బాటిల్ 10 రూపాయలది కొనుక్కొచ్చుకుంటూ 1000 రూపాయలది కూడా కొనుక్కోవచ్చు. నీళ్లకు విలువ కట్టే పరిస్థితులు ఎంత దూరం నుంచి తెచ్చుకున్నావా వాని పని తీరిందని ఇంపార్ట్ తప్ప ఇలా రైతులు సంతోషంగా రైతులు పండించుకుంటారు అనేది కావాలి. ఇది కట్టకుండా వేరే ఆప్షన్ ఏముంది? ఇలా మీరు 9 దగ్గర కడితే ఎన్ని ప్రజలకు వస్తుంటాయి? ఇలా రైతులకు ఎంతవరకు నీళ్ళు వస్తుంటాయి? అది కట్టడం మీరు ఎంతసేపు వాడు కట్టిండనే తప్పంటారు తప్ప కింద చేసిన పనికి ప్రజలకు నీళ్ళు వచ్చినాయా రాలేదా అని ఇలా చూస్తున్నారు కదా. మీరు మొన్న 10 సంవత్సరాలు తెలంగాణ వ్యాప్తంగా చెరువులు కాలువలు గుట్టలు అన్నీ నిన్నే అంటే దేనివల్ల నిండింది? అరే నిన్నటికి నిండను బసాపూర్ నిండా కట్టిన గండమల్ల దగ్గర నిన్ను ఓపెన్ చేసినావు, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఓపెన్ చేసేటప్పుడు కూడా మీరు ఏం మాట్లాడతారు? ఇవాళ మంత్రులు మీరే తిడతారు కాళేశ్వరాన్ని, మీరే పోయి ఓపెన్లు చేస్తారు. మరి కట్టడం ఎందుకు ఓపెన్ చేసారు? నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? దీనివల్ల వచ్చినది నీకు నీళ్ళకు అనేది విలువ కట్టని పరిస్థితి. ఇవాళ ఒక దగ్గర 100 ఫీట్లకే బోర్ వేస్తాం, ఇలా 800 1000 ఫీట్లకు కూడా బోర్ రాని పరిస్థితుల్లో బోర్ వేసుకుంటాం తప్ప నేను 50,000 ఖర్చు పెడతా నా పొలం పండాలని నడవదుగా. 2 లక్షలైనా ఖర్చు పెడతాడు, ఒకటి 4 లక్షలైనా ఖర్చు పెట్టి 10 లక్షలు కూడా ఖర్చు పెట్టి ఆ పంటలు పండాలంటే ఒక్కొక్క దగ్గర ఒక పరిస్థితి ఉంటుంది. నీళ్ళకు అనేది విలువ కట్టని అవసరం లేదు. నువ్వు బోరు ఛార్జీలు పెంచినా ఎన్ని ఛార్జీలు పెంచినా ప్రజలకు అవసరాన్ని తీరుస్తున్నావా లేదా అనే ముఖ్యం తప్ప ప్రజల అవసరాలు, ప్రజల వ్యవసాయం, రైతాంగం పంటలు పండించుకుంటుందా? ఇవాళ ఎన్ని కార్లకు నువ్వెన్ని ఇచ్చినావు? నువ్వు ఎన్ని కార్లకు నీళ్ళు ఇచ్చినావు? ఇలా పరిస్థితి ఏంది? అది ఆలోచన చేయి. ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? అప్పుడు ఎందుకు ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కాబట్టి నీళ్లను మాత్రం మీరు విలువ కట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఆ ప్రజలకు అందించాలంటే ఎంత దూరం నుంచైనా తీసుకొచ్చే ఆలోచన ఆ ప్రేమతో చేశారు తప్ప ఇట్లా చేస్తే తప్పైంది, ఇట్లా చేస్తే తప్పైంది అనే ఆలోచన లేదు. మీకేంది? మేము ఇది కట్టకుండా మీ జలయజ్ఞంలో మీ జలయజ్ఞంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 40,000 కోట్లతో మొదలుపెట్టిండు. 10-15 వేలు కట్టగానే ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ ఎటో పోయిండు. దాని తర్వాత పరిస్థితి ఏంది? ఇలా మీరు తీసుకున్న డిజైనే తప్పు కదా. 9 దగ్గర మీరు తీసుకున్న అసలు వాటర్ స్టోరేజ్ కెపాసిటీ లేదని అక్కడ ఏజెన్సీలు చెప్తున్నారు కదా. మీరు ఎట్లా చేసిండ్రు? మీరు ఎట్లా ప్రాజెక్టులు డిజైన్ చేసిండ్రు? మీరు ఎన్ని రీడిజైన్లు చేసి మొదలుపెట్టిండ్రు? కాబట్టి మేము ఏమన్నా ఎవరు రీడిజైన్ చేసినా ఎవరు పని చేసినా ప్రజల కోసం అవసరాలు, ప్రజల ఆకాంక్షల కోసం పనిచేయాలి. ఆ ప్రాజెక్టు కింది వరకు పోతుందా లేదని ఆలోచన తప్ప దానికి కరెంటు బిల్లు ఎక్కువైతుందా, ఇంకో బిల్లు ఎక్కువైందా, కరెంటు బిల్లు ఎక్కువైందంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టే లిఫ్ట్ ఇరిగేషన్ అంటే గోదావరికి ఎదురుగా నీళ్లను నింపాలి. కాబట్టి దానికి అవసరానుగుణంగా ఆ నీళ్ళు ఎదురుగా పోవాలంటేనే ఆ మోటార్ల ద్వారా ఇప్పుడు మీరు 24 కిలోమీటర్లు పెట్టిండ్రు. ఇప్పుడు బాహుబలి మోటార్లు వేసిండ్రు మిడ్ మానేర్కు రావడానికి. అవి రావడానికి కారణం మధ్యలో కొండలు గుట్టలు వచ్చినాయి కాబట్టి ఆ పని చేసిండ్రు. నేను ఇక్కడ వరకు ఆపేస్తాను, నేను అనుకున్నా కానీ ఇటు వరకు ఆపేస్తా అంటే నడవగా. దానికి అనుగుణంగా ఇండస్ట్రియల్ ఇరిగేషన్స్ ప్రకారం ప్రజల కోసం కావాల్సిన విధంగానే ముందుకు తీసుకుపోయారు తప్ప కరెంటు బిల్లు ఎక్కువైంది, ఆ బిల్లు ఎక్కువైంది అనే ఆలోచన పెద్ద అనవసరమైన ఇలా కూర్చున్న మేధావులు కాదు. వాళ్ళు మేధావులు ఒక సైడ్ మాట్లాడటానికి వచ్చిన వాళ్ళు తప్ప మొన్నటి వరకు మాట్లాడారు. ఇవాళ అందరికి ఒక్కొక్కరికి ఒక పదవి వచ్చింది అబ్బా. ఇవాళ ఎడిపోయి రబ్బాలు మేధావులను ముద్ర వేసుకున్న వాళ్ళు వాళ్ళందరికీ ఒక్కొక్కరు పదవి రాయనని మాత్రం మారుస్తాడు. వాళ్ళకి పదవి వచ్చినా కథం. కాబట్టి ఎంతసేపు ప్రజల కోసం ఆలోచన చేసేది తప్ప దాన్ని మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంటే ఫైనల్గా ఏం జరుగుతుంది అనుకోవచ్చు? అంటే మీరు మొన్న ఈటలు వచ్చిండు, ఇవాళ హరీష్ వచ్చిండు, రేపు ఎల్లుండే కేసీఆర్ వస్తారు 11వ తారీఖు. అంటే ఫైనల్గా ఈ కేసు అంశంలో, కాళేశ్వరం అంశంలో ఎలాంటి నిజాలు నిగ్గుతేలే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? నేను ఏమన్నా ఇప్పటికీ 7వ 8వ సారి ఎక్స్టెన్షన్ అయింది. ఒక కమిషన్గా 7 సార్లు ఎక్స్టెన్షన్ కావడానికి కారణం ఏంటి? మీకు రావాలనుకున్నంత అవుట్పుట్ మీకు రావట్లేదు. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసిండ్రు వాళ్ళ మీద ఇంత జరుగుతుంది అంత జరుగుతుంది. ఇలా క్లియర్ కట్గా ఏదున్నా కూడా పర్మిషన్స్ ఎట్లా తీసుకున్నాం. అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మహారాష్ట్రలో ఉన్నటువంటి మొదలుపెట్టేటప్పటికి మహారాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. వాళ్ళని మేము అడిగినాం. మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళు 6 నెలల ముందు ఎలక్షన్స్ ఉన్నాయి మాకు. మేము కాబట్టి ఎలక్షన్స్ తర్వాత పర్మిషన్స్ ఇస్తామని, ఎందుకంటే మహారాష్ట్రలో ముంపు గ్రామాలు మా ప్రజలే కొట్టుకోబోతారనే ఆలోచనతో అప్పుడు పర్మిషన్ లేదు. తర్వాత ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఇప్పుడు ఫడ్నవీస్ ఉన్నాడు. అక్కడ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్సే కదా, వాళ్ళు ఇచ్చిన ఫారెస్ట్ క్లియరెన్సే కదా, అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సిన క్లియరెన్స్ తీసుకున్న తర్వాతనే కట్టినాయి తప్ప నేనేమంటున్నా నాగార్జున సార్కు 300 కోట్లతో నడితే 12,000 కోట్లతో పోయింది. ఇలా ఒక్కొక్క ప్రాజెక్టు వ్యయం ఎంత పెరిగింది తెలుసా? ఒక దగ్గర 20% పెరిగింది, ఒక దగ్గర 40% దగ్గర పెరిగింది, ఒక దగ్గర 100% పెరిగింది. నీకు కాళేశ్వరం మొదలుపెట్టిన 80,000 అయితే 0.5%. మీరు కూడా పెంచారు కదా, 30,000 కోట్లకు తీసుకొచ్చిన ప్రాజెక్టును 1,00,000 కోట్ల మధ్యలో పెంచలేదు. ప్రాజెక్టు అప్రూవల్ అయింది. ప్రాజెక్ట్ అప్రూవ్ అయిన తర్వాత నేను నీకు జీతం 20,000 అంటే 20,000 ఉంటాం. నేను 10,000 ఇస్తాను, 20,000 ఇవ్వలే. నేను నీకు 20,000 జీతం ఇస్తా అంటేనే 20,000 అన్నాం. ప్రాజెక్టు మేము ఏదైతే పెంచినామో ఆ పెంచిన తర్వాత విషయం మాట్లాడతాం. పెంచిన తర్వాత ప్రాజెక్టుకు అప్రూవల్ ఉంటుంది. డిపిఆర్లో ఎంత అవుతుందో దాని ప్రకారం ఉంటుంది. నేను పెంచింది ఎందుకు పెంచినాం? నేను పెంచలేదు.
వ్యాప్కోస్ ఏజెన్సీ ఉంది, రిటైర్డ్ ఇంజనీర్స్ ఉన్నారు, కాళేశ్వరం స్టేట్ గవర్నమెంట్ ఇంజనీర్స్ ఉన్నారు. వీళ్ళందరూ నిర్ణయం తీసుకున్న తర్వాత క్యాబినెట్ అప్రూవల్, ఎవరో ఒక్కరు పెంచడానికి దానికి ఉండదు. దానికి అన్ని లెక్కలు ఉన్నాయి కదా, ఎవరికి ఎంత ఇచ్చిండ్రు, ప్రాజెక్ట్ ఏం వ్యయం జరిగింది, కానీ ఇవన్నీ జరిగిన తర్వాతనే ఉంటుంది తప్ప ఓన్లీ కేసీఆర్ గారు ఇంట్లో కూర్చొని ఇంత పెంచేసిన అంటే నడవదు కదా. ఏ ప్రాజెక్టుకైనా ఒక పద్ధతి ఉంటుంది, దాని ప్రకారం ఎందుకు పోయిన తర్వాత ఏమీ లేదు. ఇది 7వసారి ఎక్స్టెన్షన్ చేస్తానికి కారణం ఏంటంటే మా మీద బురద వాళ్ళు ఎంత చల్లాలనుకుంటే అది చల్లలేకపోతారు కాబట్టి ఇంకేం కొత్తగా ఆలోచించాలి. ఇలా ఆల్రెడీ చెప్పింది ఈటల రాజేందర్ గారు వచ్చినప్పుడు హరీష్ రావు గారు ఆ 70% 80% ఖతం చేస్తారు, వాళ్ళకి ఏం కావాలి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆ కేసీఆర్ గారికి చెప్పాల్సిన వేరే ఆ పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి ఏదైతే నిజాలు అన్నీ కూడా క్లియర్ కట్గా చెప్పిండ్రు. కేసీఆర్ గారు కూడా ఒకసారి ప్రజలకు ఏం చెప్పాలనుకుందో ఎల్లుండి ఇక్కడ హాజరవుతాడు. ఖచ్చితంగా వాళ్ళు చేసే వెంటబడి దాన్ని రివర్స్ కొడతాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.